ఇండియన్ నీల్ మూవీ ప్రీమియర్స్ జూన్ 10th గా పడుతున్నాయి. లెవెల్ రిలీజ్ అవుతుంది కాబట్టి థర్స్డే రోజు గురువారం రోజు ప్రీమియర్స్ అయితే మనకు ఉంటున్నాయి. అసలు గురువారం ప్రీమియర్స్ ఏంటి, అసలు మనకి అలవాటు అయిపోయింది. ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గురువారం ప్రీమియర్స్ చూడడం అమెరికాలో బాగా అలవాటు. ఎందుకంటే తారకన్న ప్రతి మూవీ కూడా అలానే రిలీజ్ అవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ మూవీకి పోటీగా ఒక మూవీ హాలీవుడ్ మూవీ అయితే ఇంగ్లీష్ లో అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఆ మూవీ టైటిల్ వచ్చేసి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ఇది యానిమేటెడ్ మూవీ. దీన్ని లైవ్ యాక్షన్ గా రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మన మూవీ డ్రాగనే అండ్ ఇప్పుడు హాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న ఒక బిగ్ బడ్జెట్ మూవీ వచ్చేసి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ఈ రెండు మూవీ కూడా ఈ జూన్ 10th కి వచ్చేసి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అండ్ జూన్ 11th వచ్చేసి మన హీరో డ్రాగన్. సో ఇవైతే రిలీజ్ అవుతున్నాయి. అంటే పోటీ అయితే మనకి హాలీవుడ్ నుంచి అయితే ఉండబోతుందని అర్థం. ఇండియా నుంచి ఉండకపోయినా హాలీవుడ్ నుంచి మనకి ఐమాక్స్ స్క్రీన్స్ అండ్ దానికి సంబంధించిన కొన్ని లార్జ్ స్క్రీన్స్ ఉంటాయి, పిఎల్ఎఫ్ స్క్రీన్స్, ఇవన్నీ కూడా స్క్రిప్ట్ అయితే అవుతుంటాయి. అంటే షేర్ చేసుకోవాల్సి వస్తుంది ఆ మూవీకి ఈ మూవీకి. సో ఎన్టీఆర్ నీల్ మూవీ పొటెన్షియల్ హై లెవెల్ లో ఉంది ఓవర్సీస్ లా, ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో. దాదాపు మూవీని 50 కోట్ల పెట్టి అయితే సత్యంగా సినిమాస్ వాళ్ళైతే కొనడం జరిగింది. అంటే దాదాపు వచ్చేసి మూవీకి 8 మిలియన్స్ పైగా ఓవర్సీస్ అనేది కలెక్ట్ అయితే చేయాలి ఓన్లీ నార్త్ అమెరికా నుంచే. సో ఈ దానికి మనకు బాగా విపరీతమైన స్క్రీన్స్ అనేది కావాలి. మరి జూన్ 10th కి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అనే మూవీ హాలీవుడ్ రిలీజ్ అవుతుంది. మరి ప్రీమియర్స్ కి మనకి ఎన్ని స్క్రీన్లు ఇస్తారు అనేది అయితే మనం చూడాల్సిందే. రిలీజ్ టైం ఉంది, ఆ లోగా ఇంకా కొత్త మూవీస్ ఇంకెన్ని యాడ్ అవుతాయో లేవో చూడాలి. ఇప్పటికైతే అఫీషియల్ గా కన్ఫర్మ్ జూన్ లో మన మూవీ అలాగే హాలీవుడ్ నుంచి ఈ మూవీ రెండు రిలీజ్ అవుతున్నాయి. ఓవర్సీస్ నుంచి అయితే కొంచెం పోటీ, మరి ఇండియా నుంచి ఎటువంటి పోటీ ఉంటుంది అనేది కమింగ్ డేస్ లో తెలుస్తుంది. మరి నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తుంటా. ఇలా ఈ రోజు మొత్తం వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇండియన్ గురించి. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి.